ఇక్కడికి విచ్చేసినటువంటి భారతదేశపు అక్కా చెల్లెళ్లకు, అన్నా తమ్ముళ్లకు, అవ్వాతాతలకు, విజ్ఞులకు, అనుభవజ్ఞులకు, గ్రామ పెద్దలకు, పూర్వ ప్రముఖులకు, బహుముఖ ప్రజ్ఞాశాలులకు, అతిరథ మహారథులకు, శ్రేయభిలాషులకు, దేశభక్తులకు, కార్యదక్షులకు, త్రివిధ దళాల్లో భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న వీర సైనికులకు, భారతదేశం నుంచి ప్రపంచమంతా విస్తరించి ఉన్నటువంటి వీరాభిమానులకు వందనం, అభివందనం. ఈరోజు ఒక పర్వదినం. మన అందరం కూడా 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు జరుపుకోవడానికి కారణమైనటువంటి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. 200 సంవత్సరాలు భరత మాత దాస శృంఖలాల్లో మగ్గిపోతూ ఉంటే స్వేచ్ఛావాయులు పీలవాలని చెప్పి అనేక త్యాగాలు కొడిగట్టి ధనమాన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడినటువంటి కోటాను కోట్ల దేశభక్తులకి ఒక్కసారి వినమ్రంగా శిరస్సు వంచి నమస్కరించుకుందాం. ఎందుకంటే 1857లో మ్యూటినీ అనే ఒక యుద్ధం జరిగింది. భారతదేశము వాళ్ళు బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి చేసినటువంటి ఆ ప్రయత్నంలో భారతదేశపు నాయకులు కానీ, పౌరులు కానీ, వ్యవస్థలు కానీ ఓడిపోయాయి. ఆ తర్వాత రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం మన దేశాన్ని కొల్లగొడుతూనే ఉంది. అనుక్షణం మన సహజ వనరుల్ని దోచుకుంటూనే ఉంది. మన పైన అనేక రకాల నిబంధనలు, కుయుక్తులతో మనందరినీ కూడా బానిసలుగా మార్చేసింది. అరేరే, ఇంత గొప్పటి సువిశాల భారతదేశం ఇతర దేశాలకు సామంత దేశంగా ఎలా మారింది, అసలు బానిస దేశంగా ఎలా పరిణమించింది అని ఆలోచిస్తే హృదయ విదారక దృశ్యాలు ఎన్నో మనకు కనబడతాయి. భారతదేశం అత్యంత సుసంపన్న దేశం. 656 చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నటువంటి ఆ వ్యవస్థలో వ్యాపారం చేసుకుని వస్తామని చెప్పినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ నెమ్మదిగా ఈ చిన్న రాజ్యాల మధ్యలో ఉన్నటువంటి ఈశా ద్వేషాలను పొరపొచ్చాలని, స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలను ఆసరాగా చేసుకొని ఒకళ్లకు వ్యతిరేకంగా ఒకళ్ళని ఉసిగొల్పి మరి వాళ్ళని స్వాధీనం చేసుకుంటూ వశపరుచుకుంటూ నెమ్మదిగా మొత్తం దేశాన్ని కబళించారంటే, దాన్ని తన సామంత దేశంగా చేసుకోగలిగారంటే అది నమ్మశక్యం కాదు. ఇది తీరని శాపం, అసలు చెప్పలేనటువంటి ద్రోహం. కానీ అది జరిగింది, మన దేశానికే జరిగింది. మన అప్పటి రాజుల యొక్క అవివేకం వల్ల జరిగిందేదో జరిగింది. కానీ ఈ దాస శృంఖలాల నుంచి మనందరం కూడా విడుదల కావాలి, మనం ఉన్న మనం చెరబట్టినటువంటి బ్రిటిష్ వాళ్ళు పారిపోవాలి అని ప్రయత్నం చేసినటువంటి అనేక మంది మహనీయులు ఈరోజు మనం స్మరించుకోక తప్పదు. ఎందుకంటే 1850 నుంచి 1920 వరకు ఉన్నటువంటి ఆ సందర్భంలో ముగ్గురు పెద్ద నాయకులు, బాల్, పాల్ అండ్ లాల్, ఈ ముగ్గురు నాయకులు భారతదేశాన్ని అట్టుడికించి దేశభక్తిని రగిలించి స్వాతంత్ర సమర యోధులుగా పేరు పొంది మన యొక్క స్వాతంత్రానికి బీజాలు నాటినటువంటి మహనీయులు. బాల్ అంటే బాల గంగాధర్ తిలక్, పాల్ అంటే బిపిన్ చంద్ర పాల్, లాల్ అంటే లాలా లజపత్ రాయ్. ఇంతటి గొప్ప నాయకులు సమిష్టిగా కృషి చేసినా సరే 1920 వరకు కూడా అంత గొప్ప స్వాతంత్ర సమర శంఖం పూరించలేదని చెప్పాలి. ఎందుకంటే వారి కాలంలో సమకాలీనటువంటి ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో మనకు స్వాతంత్రం రాలేదు. ఎందుకు రాలేదో తెలియదు. ఎందుకంటే ప్రజలు ఇంకా నిజంగా సమయక్తులు కాలేదా, లేక ఇంకా సంసిద్ధత వ్యక్తం చేయలేదా, వారు అటువంటి పోరాట పార్టీ రగిలింపబడలేదా చెప్పడం కష్టం. అయినప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రజలందరికీ ఇచ్చిన పిలుపు ఏంటి అంటే, స్వాతంత్రం నా జన్మ హక్కు అని చెప్పి నినదించినటువంటి కొదమ సింహంలా కథన రంగంలో దుమికినటువంటి బాల్ గంగాధర్ తిలక్ స్వాతంత్ర సమరానికి ఆద్యుడిగా, పితామహుడుగా పేరు పొందుతాడు. ఆ క్రమంలో 1914వ సంవత్సరంలో వచ్చిందయ్యా ఒక యువ కిరీటం, ఉవ్వెత్తున ఎగసిపడినటువంటి స్వాతంత్ర సమర కిరీటం. అది ఎవరు ఊహించిన విధంగా ఒక నవ యువకుడు సమరంలో తన యొక్క పోరాట పటిమను చూపించాడు. అతని యొక్క దేశభక్తిని ప్రజలకు కనబరిచాడు. త్యాగ నిరతిని ప్రతి ఒక్కరికి పంచి చూపాడు. అంటే మన దేశము స్వాతంత్రం ఎందుకు పొందాలి, మన వనరులు మనకెందుకు చెందాలి, మన బిడ్డల భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఈ తెల్లవాడు ఎలా పారిపోవాలి, ఎందుకు పారిపోవాలి అని తెలియజెప్పినటువంటి ఒక బక్క పల్సన్ వ్యక్తే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన కొంతకాలం సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పటికీ కూడా తిరిగి వచ్చినప్పుడు ఆయన చూసినటువంటి ఈ హృదయ విదారక దృశ్యాలు చూసి, అరేరే, నా భారతదేశం ఇలా మగ్గిపోతూ ఉంటే, తెల్లవారి దోపిడీకి గురవుతూ ఉంటే నేను ఎలా ఊరుకుంటాను, నేను ఎలా నా చుట్టుపక్కల వాళ్ళని ఎందుకు సమాయత్తం చేయను, ఎలా ఉత్తేజపరచను అని ఊహించి ఆయన చురుకుగా ఈ స్వాతంత్ర సమరంలో పోరాటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే 1920 కల్లా ఆయనకు దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. ఒక దేశ స్థాయి నాయకుడిగా ఎలా ఎదిగాడు, ఒక
ఒక సామాన్య వ్యక్తి అప్పటి వరకు ఇండియాలోనే లేడే అని ఆలోచన చూసినట్లయితే ఆయన చేసినటువంటి మొట్టమొదటి ఉద్యమం చంపారణ్ ఉద్యమం. అది బీహార్లో జరిగింది. మన సైనికుల పైన బ్రిటిష్ వారు తూటాలు ప్రయోగించినప్పుడు ఆ తూటాలని పంది కొవ్వుతో ముంచి మరీ ప్రయోగించేవారు. అందువల్ల ఆ తూటాతో ఆ వ్యక్తి చనిపోకపోయినా సరే, భారతీయుడు చనిపోకపోయినా సరే, ఆ పంది కొవ్వులో ఉన్నటువంటి విష పదార్థాలు అతని శరీరానికి ఎక్కి నెమ్మదిగా చనిపోయేవాడు. దీనికి వ్యతిరేకంగా పోరాడారు. తూటాలు కానీ పేలాలు తప్పితే వాటికి విషము వాటికి పూసి మరి చేయరాదని చేసిన పోరాటం ఫలించింది. అశేష కోటానుకోట్ల భారతీయుల యొక్క మద్దతు చూసి బ్రిటిష్ వారు నివ్వెరపోయారు. ఎవరితను, ఈ కొత్త నాయకుడు ఎవరు, ఇతని పంథ ఏంటి, ఇతను ఏ విధంగా మనం ఎదుర్కొంటున్నాడు, ఎందుకు ఇంత ప్రజా మద్దతు కూడగట్టగలిగాడని ఆలోచించి చూసినట్లయితే ఆయన యొక్క ఆయుధాలు ఏంటి అంటే సత్యము, అహింస, ధర్మము. ఆయన మార్గాలు ఏంటి అంటే సహాయ నిరాకరణ, సంపూర్ణమైనటువంటి సహకారం ప్రజల నుంచి రావాలి. అలా వచ్చినప్పుడే బ్రిటిష్ వారికి మన యొక్క సమర యోధుల యొక్క సెగ తగలాలి. తద్వారా వారు ఆలోచనలో పడాలి. మన భారతదేశాన్ని నిజంగా మనం పాలించగలుగుతామా, కొనసాగలుగుతామా లేదా అని చెప్పి. ఆ క్రమంలో వచ్చినటువంటి మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1919 వరకు జరిగింది. అంటే 5 సంవత్సరాలు జరిగింది. ఆ 5 సంవత్సరాల కాలంలో వారు బ్రిటిష్ వారు మనకి నమ్మబలికింది ఏంటయ్యా అంటే, మీకు ఈ యుద్ధంలో కనుక బ్రిటిష్ వారి తరఫు నుంచి మద్దతుగా మీరు పోరాడినట్లయితే మీకు స్వాతంత్రం ఇస్తామని చెప్పారు. అది నమ్మి అప్పటి నాయకులు మద్దతు ఇచ్చారు. కానీ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మనకి ఇవ్వాల్సిన స్వాతంత్రం ఇవ్వకపోగా వాళ్ళు తప్పుదారిన వెళ్ళి మన మాటని పెడచెవిన పెట్టి మనకు నమ్మక ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచారు. ఇదంతా చూసినటువంటి మహాత్మా గాంధీ వీళ్ళు న్యాయంగా అయితే వెళ్లరు, వీళ్ళకి ఏదో ఒకటి గట్టి దెబ్బ తగలాల్సిందే, భారతదేశం యొక్క ఐక్యత అనేది వీరిని నిజంగా భయపెట్టాల్సిందే, ఆ భయభ్రాంతమైనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం కుప్ప కూలాల్సిందే అని ఆయన చేసిన ప్రయత్నం నిజంగా ఫలించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో 1919లో ఒక ఉద్యమం జరిగింది. ఒక విచిత్రమైన సంఘటన, ఊహకందనటువంటిది, అత్యంత కిరాతకమైనటువంటిది. అసలు సామాన్య మానవుడు తలదించుకొని సిగ్గుతో ఆ వ్యక్తిని ఇలా జరిగింది, ఈ సంఘటన మనకే జరిగిందా, మన దేశంలో జరిగిందా అని తెలుసుకునేటువంటి ఆ సంఘటన ఏంటి అంటే జలియన్ వాలా బాగ్. ఒక ఒక పార్కులో, ఉద్యానవనంలో శాంతియుతంగా వాళ్ళ పోరాటం కూడా కాదు, వాళ్ళకి ఏమైనా నిరసన తెలుపుతున్నటువంటి ఒక 3,000 మంది భారతీయుల పైన. అది ఎత్తైన ప్రాకారం కలిగింది, ఒకే ఒక ప్రవేశ ద్వారం ఉంది, అందులో మహిళలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అందరూ ఉండగా వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే సైమన్ గో బ్యాక్ అనే ఒక నినాదంతో అప్పుడు వచ్చినటువంటి గవర్నర్ జనరల్ సైమన్ కొత్త పనులు విధించాడు, నిబంధనలు మరింత కఠినతరం చేశాడు, మామూలు మనుషులని మరింత బానిసలుగా చేసేటువంటి ప్రయత్నం చేశాడు. దానికి నిరసనగా సైమన్ గో బ్యాక్ అనేటువంటి నినాదం ఇవ్వడానికి శాంతియుతంగా నిరాయుధులుగా ఉన్నటువంటి భారతీయుల పైన అప్పుడున్నటువంటి జనరల్ డయ్యర్ ఒక్కసారిగా మందుగుండు సామాగ్రి వందలాది వేల తూటాలు ప్రయోగించాడు, ఆ ఫిరంగులను మోత మోగించాడు. ఈ క్రమంలో 1,200 మంది చనిపోయారు, 2,000 మంది దాకా గాయపడ్డారు. అసలు అక్కడ తప్పించుకునే అవకాశమే లేదు. ఉన్న ఒక ప్రవేశ ద్వారం వద్ద వందలాది సైనికులు మోహరించి తూటాలను పేలుస్తూ ఉంటే ఎత్తైన ప్రాకారం ఎక్కలేక, తప్పించుకునే దారి లేక మహిళలు, పిల్లలు, వృద్ధులు అల్లలాడిపోతుంటే వారి యొక్క మరణ మృదంగం అది చూసి వికటాటం చేసినటువంటి రాక్షస ప్రభుత్వం అది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ సంఘటన భారతదేశాన్ని కలిచివేసింది. ఎలాగైనా సరే ఇంతటి కిరాతానికి ఒడిగట్టినటువంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారదోలాల్సిందే. వారు మనం పరిపాలించే హక్కులు వాళ్ళు కోల్పోయారు. ఇంతటి నిర్దయులైన, ఇంతటి కిరాతకులు, ఇంత క్రూరులైనటువంటి వీరు మన పాలకులా? వీళ్ళకి మనం తల ఉంచి ఉంటామా? తల తెగినా పర్లేదు, మనం వీరిని పారదోలే ప్రయత్నం చేయాల్సిందే అని పోరాటపడడం చూపించిన తర్వాత నెమ్మదిగా మద్దతు పెరుగుతూ వచ్చింది. అది చూసినటువంటి మహాత్మా గాంధీ 1930లో ఒక గొప్ప సత్యాగ్రహం చేశాడు. దాని పేరే దండి సత్యాగ్రహం. అదేంటి అంటే బ్రిటిష్ వారు మన సముద్రంలోంచి ఉప్పు తీస్తుంటే మనం కనుక ఉప్పు తీస్తే వాళ్ళకి కప్పం కట్టాలి. ఇదేంటి, ఈ నేల నాది, ఈ మట్టి నాది, ఈ చెట్టు నాది, ఈ పుట్ట నాది, ఈ సముద్రం నాది, దానిలో నీరు నాదే, ఆ నీరులోంచి నేను ఉప్పు తీసుకుంటే మీకెందుకు కప్పం కట్టాలయ్యా అని తొడగొట్టి కథన రంగంలో దుమికి ఉదమ సింహంలాగా పోరాడి దండి సత్యాగ్రహాన్ని 15 రోజుల్లో 400 కిలోమీటర్లు నడిచి ఆ బక్కపల్చని మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ దండి అనే ప్లేస్లో ఉప్పుని బయటకు తీయడం జరిగింది. ఆ తర్వాత అది చూసినటువంటి భారతీయులందరూ కూడా ఆయన వెనుక ఒక్క తాటిపై నిలవడం మొదలుపెట్టారు. బ్రిటిష్ వారు భయభ్రాంతులయ్యారు. మన సామ్రాజ్యం కుప్పగూలిపోతుందనే భయము మొట్టమొదటిసారి వారికి కలిగింది. ఆ తర్వాత 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. అది
1939 నుంచి 1945 వరకు జరిగింది. ఈ రెండవసారి కూడా భారతీయులారా మీ వాళ్ళు వచ్చి మా తరఫున పోరాడండి, బ్రిటిష్ పౌరుల పట్ల లేక బ్రిటిష్ ఆర్మీతో పాటు మీరు సహకరించండి అని ఇచ్చిన పిలుపుకు మన వాళ్ళు పెద్దగా ఒప్పుకోలేదు. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగిన మోసం గుర్తుండి మన మనసులో మెదులుతూనే ఉంది. రెండవసారి మనం పాల్గొన్నా సరే వీళ్ళు మనకు స్వాతంత్రం ఇవ్వరు, కళ్ళబొల్లి మాటలు చెప్తారు, మాయ మాటలతో మనం మోసగిస్తారు, పబ్బం గడుపుకుంటారు, తర్వాత మన ఎట్టి పరిస్థితుల్లో దగ్గర కూడా రానియరు, మళ్ళీ అత్యంత కిరాతకంగా మన అణిచివేస్తారు అనేది ప్రతి భారతీయుడిగా తెలిసిందే. అందుకే 1942లో మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది. అందులో తెల్లవాడ భారతదేశాన్ని వదిలిపో, లేకపోతే మేము పారదోలుతాం, మేము గట్టిగా ఉమ్మేస్తేనే కొట్టుకుపోయేటువంటి మీరు 40 కోట్ల భారతీయులు మేముండగా 4 లక్షలు కూడా లేనటువంటి ఈ తెల్లవారు ఎలా పరిపాలిస్తారు, ఎలా కొనసాగలుగుతారు? మేము చేస్తున్నది సత్యమైనది, సత్యాగ్రహము, సహాయ నిరాకరణ, ధర్మము, న్యాయము, స్వాతంత్ర సమర పోరాటము. మా దేశాన్ని మేము పరిపాలించుకుంటామంటే మీరెందుకయ్యా ఈ విధంగా అడ్డుపడుతున్నారు? అసలు మీకు మా మీద ఏం హక్కు ఉంది? ఏ కాలంలోనో మీరు వచ్చి ఆక్రమించుకున్నారు తప్పితే ఇప్పుడు మీరు కొనసాగజాలరు అని చెప్పినటువంటి ఉదంతం 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం. ఆ తర్వాత బ్రిటిష్ యొక్క ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓడిపోయి డెమోక్రటిక్ పార్టీ గెలిచింది. అందులో ఉన్నటువంటి క్లెమెంట్ అట్లీ అనే అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఈ దురాక్రమణ కానీ, అణిచివేత కానీ, ఇతరులను సామంతరాలుగా చేసుకోవడం కానీ అలాంటి వాటికి వ్యతిరేకం కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి ఆయన డెసిషన్ తీసుకోవడం జరిగింది. అది ఆయన ఇష్టపడి తీసుకునేది కాదు, కానీ ఇక్కడ పరిస్థితులు విషమించి ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో బ్రిటిష్ వారు మన పరిపాలించే శక్తి లేదు, ఆ స్తోమత పోయింది, ప్రజలు సంఘటితమయ్యారు, ప్రతిఘటిస్తున్నారు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా, ఎప్పుడు తరిమి కొడదామా అని ఎదురు చూస్తున్న ఆ తరుణంలో స్వాతంత్రం ఇవ్వక తప్పలేదు. కానీ ఇచ్చి వెళ్తున్నటువంటి బ్రిటిష్ వారు కూడా వారి యొక్క కుయుక్తులను, కుట్రలను చేసి మరీ భారతదేశాన్ని వదలడాన్ని నిర్ణయించుకున్నారు. అదేంటంటే భారతదేశంలో ఉన్నటువంటి 2 మతాలను విడగొట్టి డివైడ్ అండ్ రూల్ ప్రకారం భారతదేశాన్ని కనుక 2 ముక్కలు చేస్తే ఇది సూపర్ పవర్గా ఎదగకుండా ఉంటుంది. మనం స్వాతంత్రం ఇచ్చినా సరే అనతి కాలంలోనే భారతీయుల యొక్క పోరాట పటిమ కానీ, వారిలో ఉన్నటువంటి కష్టపడే తత్వం కానీ, వారిలో ఉన్నటువంటి మేధా సంపత్తి కానీ వారిని అగ్రరాజ్యంగా నిలుపుతుందేమో. భవిష్యత్తులో బ్రిటిష్ దేశానికి ఏమన్నా అడ్డొస్తారేమో, మనకంటే ముందుకు పురోగమిస్తారనే ఆ భయంతో భారతదేశాన్ని 2 ముక్కలు చేయడానికి నిర్ణయించుకున్నారు. అది కూడా మత ప్రాతిపదికన. దానికి రాడ్క్లిఫ్ అనే ఒక జియాలజిస్ట్ని పిలిచి ఎక్కడైతే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారో ఆ పార్టీని పాకిస్తాన్గా చేయమని చెప్పారు. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఒక సైడ్ అయితే, ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారని, అది ఈస్ట్ బెంగాల్గా దాన్ని ఈ 2 రాష్ట్రాలను కలిపి పాకిస్తాన్ అన్నారు. పైన ఉన్నటువంటి పాకిస్తాన్ ఒక భాగము, ఈశాన్య భాగంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఇంకొక భాగము. ఈ 2 కలిస్తే ఒక పాకిస్తాన్ అని, ముస్లిమ్స్ ఎవరైతే ఇష్టపడతారో అక్కడ ఉండడానికి అక్కడికి వెళ్ళిపోమని, హిందువులు ఎవరన్నా అక్కడ ఉంటే వాళ్ళు వెనక్కి రమ్మని చెప్పినటువంటి ఆ ప్రయోగము విఫలమైంది. వేలాది మంది ఊచకోత కోయబడ్డారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు, ఆస్తిపాస్తుల్ని ఇంటిని వదిలేసి ఖాళీ నడకన వస్తూ దారిలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే అసలు భారతదేశాన్ని డివైడ్ చేయడం అనేదే ఒక తప్పుడు ఆలోచన, ఒక కుట్రపూరితమైన ఆలోచన. అలాంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు ఇక్కడ జరిగితే భారతదేశం ఒక డెవలప్డ్ కంట్రీ కాకుండా ఉంటుంది. పక్కలో బలెల్లాగా పాకిస్తాన్ ఉంటే మధ్యలో ఎప్పుడైనా సరే అశాంతి నెలకొంటుంది. ఆ అశాంతితో పోరాడుతూనే వీళ్ళు తమ యొక్క దృష్టిని నంబర్ 1 అగ్రగామి రాజ్యంగా కావడంలో వాళ్ళు కేంద్రీకరించలేరు. అందువల్ల ఇండియా ఎప్పుడు కూడా వెనుకబడే ఉంటుంది అని చేసినటువంటి ఆ కుట్ర తప్పని వారి ఆలోచనను వమ్ము చేస్తూ భారతదేశం అనతి కాలంలోనే అగ్రగామి రాజ్యంగా వెలుగొందుతుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా. ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని అన్న విధంగా మన భారతీయులు ఎక్కడున్నా సరే, ఏ దేశం వెళ్ళినా సరే, అమెరికా కానీ, లండన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, అక్కడ యూరోప్ కానీ ఎక్కడ వెళ్ళినా సరే వీళ్ళు అత్యుత్తమ పౌరులుగా, మేధావంతులుగా వారు చేస్తున్న కృషికి ఆ దేశాలు కూడా వారిని మెచ్చుకుంటూ, అమెరికాలో ఉన్న వారిలో 20% మంది మేధావులు ఇండియా నుంచి వచ్చారు. అది పెరుగుతూ 30-40% అవుతూ ఉంటే అక్కడ వాళ్ళకు కంటగింపుగా ఉంది. అందువల్ల కూడా మన పట్ల కొంతవరకు వారి ప్రతిఘటన ఉంటూనే ఉంటుంది. అయినప్పటికీ కూడా భారతీయులంటే స్వచ్ఛమైనటువంటి మనస్తత్వం కలవారు, కష్టపడే తత్వం కలవారు, ఎవరిని మోసగించరు, వారి యొక్క స్వశక్తిని నమ్ముకున్నవారు. అందుకే ప్రపంచ దేశాల్లో అగ్రగామిగానే వెలుగొందుతూనే ఉన్నారు, అలాగే ఉంటారు. గురజాడ పారగా చెప్పినట్టు ఈ సురోమని మనుషులుంటే దేశం ఏగతి బాగుపడునై,
తిండి కలిగితే కండ కలదు, కండ కలవాడేను మనుషోయ్. అంటే మనుషులు ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడే మంచి ఆలోచనలు వస్తాయి, మేధా సంపత్తి కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళు భారతదేశం నుంచి ప్రపంచంతో విస్తరించాలి. తద్వారా భరతమాత 200 సంవత్సరాలు దాస శృంఖలాల్లో మగ్గినా సరే ఈరోజు తలెత్తుకొని నా బిడ్డలు చూడండి ఎంత గొప్పగా వెలుగొందుతున్నారో, అవిరళ కృషితో మరింత శోభాయమానంగా వైభవపేతంగా జీవిస్తున్నారు. మన దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని మనము ఏ విధంగా పెంపొందించుకుంటున్నాము. మనం అనేక రంగాల్లో, విద్యా రంగంలో, వైద్య రంగంలో, అంతరిక్ష రంగంలో గమనించి చూస్తే భారతదేశము చంద్రయాన్ కానీ, మంగళయాన్ కానీ, 106 అంతరిక్ష నౌకల్ని, వివిధ దేశాల అంతరిక్ష నౌకల్ని మనము శ్రీహరికోట నుంచి మనం ప్రయోగించామంటే అది అంతర్జాతీయ స్థాయిలో మన దేశం పొందినటువంటి ప్రాశస్త్యం. అది మనకున్నటువంటి, మన మేధా సంపత్తికి ఉన్నటువంటి గౌరవం. అది అన్ని రంగాల్లో అగ్రగంగా కావాలని, మన వారు ఎక్కడున్నా సరే మన దేశానికి ఒక గొప్ప అంబాసిడర్గా పనిచేస్తూ ఉంటారని, ఆ దేశానికి కూడా వారిని తెస్తారని, అలా ఉండేటువంటి భారతదేశం నుంచి మనం పుట్టాం, అందులో పెరిగాం. ఆ భారతదేశానికి ఏదో ఒకటి మన వంతు సాయం చేయాల్సిందే. భారతదేశ ప్రతిష్టను ఇనుబడింప చేయడానికి చేయాల్సిన ప్రతి పనిని కూడా చక్కగా చేయాల్సిందే. ఎందుకంటే భారతదేశానికి ఎంతో కష్టంతో స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం జారవిడ్చుకోకుండా దాన్ని బదిలపరుచుకుంటూ, మరింత పటిష్టపరుచుకుంటూ, ఉన్నత స్థాయి నుంచి మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతూ ప్రతి ఒక్కరు కూడా భారతదేశం అంటే నాది, నా దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగంగా ఉండాలి, నా వంతు నేను కృషి చేస్తా, నా పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దుతా, అందుకు నా వంతు ఈ మహాయజ్ఞంలో నేను కూడా ఒక సమిధన అవుతా, ఈ మహాక్రతువులో మనందరం పాల్గొందాం, స్వాతంత్ర దినోత్సవం రోజున మనం ప్రతిజ్ఞ చేద్దాం. ఎవరెక్కడ ఉన్నా సరే భారతదేశంలో, ఉదాహరణకు మనం అండమాన్ నికోబార్లో ఉన్నా, లేక ఆస్ట్రేలియాలో ఉన్నా, న్యూజిలాండ్లో ఉన్నా, ఒక్కసారి ఈ రోజున మన పూర్వీకులను, స్వాతంత్ర సమర యోధులను, గొప్ప నాయకులను, వారు ఇచ్చినటువంటి త్యాగ ఫలాలని మనం ఎప్పుడైతే ఆస్వాదిస్తున్నామో వారి పట్ల ఒక అసురు నివాళి అర్పిస్తూ, మీరు చేసిన ఈ త్యాగాలు విఫలం కాకుండా, బొమ్మ కాకుండా చూస్తాం. మేమే కాదు, మా భావితరాలకు, మా పిల్లలు కూడా మేము రంగరించిపోస్తాం ఉగ్గుపాలతో. భారతీయత అంటే ఏంటి, స్వాతంత్రం అంటే ఏంటి, స్వేచ్ఛ వాయువు అంటే ఏంటి, మన అగ్రగాం అంటే ఏంటి, మన కృషి అంటే ఏంటి, అవిరళ కృషితో, కృత నిశ్చయంతో మనం చేస్తున్న ఈ ప్రయత్నం ఫలించాలని, అనతి కాలంలోనే భారతదేశం నెంబర్ 1 దేశంగా ప్రపంచంలో ఆవిర్భవించాలని, అందుకు మనందరం కష్టపడి పనిచేయాలని, స్వాతంత్ర సమర యోధులకు ఒకసారి నివాళులు అర్పిస్తూ, ఈ రోజున వారిని గుర్తిస్తూ మనందరం కూడా ఆ రోజులు చూడకుండానే ఇంత సంతోషంగా ఇప్పుడు జీవిస్తున్నామంటే వారి యొక్క త్యాగ ఫలితాలే. అందుకని అందరికీ ఒక్కసారి స్మరిస్తూ, జై హింద్, బోలో భారత్ మాతాకి జై, బోలో భారత్ మాతాకి జై, బోలో భారత్ మాతాకి జై.